తెలంగాణ విశాల ప్రయోజనాల కోసమే బీఆర్ఎస్ పార్టీలో చేరుతున్నట్లుగా తెలిపారు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్. గుండెల్లో ఎప్పుడూ బహుజనవాదం ఉంటుందని, తానెప్పుడు బహుజనుల కోసమే పోరాడతానని తెలిపారు. తెలంగాణవాదం, బహుజనవాదం రెండూ ఒక్కటేనన్నారు. తెలంగాణ పునర్నిర్మాణం కోసమే కేసీఆర్తో కలిసి పనిచేసేందుకు సిద్ధమయ్యారని చెప్పారు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్. కాసేపట్లో ఆయన సీఎం కేసీఆర్ సమక్షంలో బీఆర్ఎస్ పార్టీలో చేరనున్నారు. ఒకప్పుడు తెలంగాణవాదం, బహుజనవాదం రెండు కూడా ఒకటే. మరి తెలంగాణ కూడా ఆనాడు తరతరాల అణచివేత వల్ల చితికిపోయింది. మరి ఆ తెలంగాణకు విముక్తి కల్పించింది మరి ఆనాడు ఉద్యమకారులు, మరి కేసీఆర్ గారి నాయకత్వంలో. అదేవిధంగా బహుజనవాదం కూడా తరతరాలుగా అణచివేతకు గురైన సామాజిక వర్గాలు ఈ దేశంలో మరి వీళ్ళందరికీ కూడా విముక్తి కల్పించి వాళ్ళను వెలుగువైపు మరి నడిపించింది బహుజనవాదం. ఈ రెండిట్లో కూడా అణచివేత కామన్గా ఉంది, విముక్తి అనేది ఒక లక్ష్యంగా ఉంది. మరి ఈరోజు కేసీఆర్ గారి నాయకత్వంలో తెలంగాణ మరి గత 10 సంవత్సరాలు ఒక స్వర్ణయుగాన్ని చూసి ఒక బలమైన తెలంగాణకు ఒక గొప్ప పునాది వేయబడ్డది. బహుజనవాదం అంటే మరి నిస్వార్థ పరులు, సేవ కోసం వచ్చేవాళ్ళు, మరి సంపద కోసం వచ్చేవాళ్ళు కాదు బహుజనవాదులు. సో అందుకొరకే మరి బహుజనవాదులు ఇంత విపత్కరమైన పరిస్థితుల్లో, అదేవిధంగా ఇంత కష్టమైన పరిస్థితుల్లో కూడా మరి బహుజనవాదులందరూ కూడా మరి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి వెంటనే నడవాలనుకున్నారు. మరొకసారి ఒక బలమైన తెలంగాణను నిర్మించే ఒక యజ్ఞంలో మరి భాగస్వాములు కావాలనుకున్నారు. అందుకొరకు ఈరోజు వాళ్ళందరూ వచ్చింది. ఏది ఆశించి రాలేదు, ఒక తెలంగాణ పునర్నిర్మాణంలో భాగస్వాములు కావాలనే వచ్చిండ్రు, అంతే తప్ప ఇంకొకటి కాదు.